ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ కార్యక్రమం నమోదు అయ్యేలాగా ప్రణాళిక రచించింది. యోగా డేలో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విశాఖతో పాటు పరిసర జిల్లాల నుంచి 5 లక్షల మంది హాజరు కానున్నారు. ఈ యోగా డే వేడుకకు సంబంధించి మరింత సమాచారం ఆర్కే బీచ్ వద్ద నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, వివిఐపీలు, విఐపీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ విశాఖ సాగర్ తీరంలో రేపు ఉదయం జరగబోయేటువంటి యోగా డేలో పార్టిసిపేట్ చేయనున్నారు. దాదాపు ఆర్కే బీచ్ నుంచి మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి సాగర్ తీరం వరకు దాదాపు 26.6 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడాను ఈ యోగా డేలో పార్టిసిపేట్ చేస్తారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు జరిగేటువంటి యోగా దినోత్సవాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొని నిర్వహిస్తున్న నేపథ్యంలో యోగా వల్ల శారీరక మానసిక ఉల్లాసం ప్రధానంగా ఉంటుందని చెప్పి ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీర్చిదిద్దింది. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఎక్కడికక్కడ బోర్డ్స్ని ఏర్పాటు చేసి యోగాంధ్ర తాలూకా ప్రాముఖ్యతను ఒక పండగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యోగా డే సెలబ్రేషన్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. రేపు ఉదయం జరిగేటువంటి యోగా డేలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దాదాపు 5 లక్షల మంది పైచిలకు ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్లకు పైబడి యోగా డేలో పాల్గొంటారని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో అందరూ కూడా ఎవరి వీలుకు తగ్గట్టుగా వాళ్ళు యోగా డేలో పాల్గొనాలని చెప్పి ప్రపంచం అంతా కూడాను ఈ యోగా దినోత్సవం వైపే చూస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా నెలకొల్పేందుకు అన్ని చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో విద్యార్థులతోటి దాదాపు 26,000 మంది ఏజెన్సీ పిల్లలు ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా ఉందో ఈ ప్రాంతం నుంచి 26,000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలను కూడా నిర్వహిస్తున్నారు. 2 రికార్డులను నెలకొల్పే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు భద్రత దృష్ట్యా పోలీసులు పూర్తిస్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు దాదాపు 16,500 మంది పోలీసు సిబ్బంది ఈ యోగాంధ్రలో వాళ్ళ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రధాని అదేవిధంగా ముఖ్యమంత్రి వీళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో మనం డయాస్ని ఒకసారి పరిశీలించుతూ డయాస్ మీద ఎవరైతే నరేంద్ర మోడీ, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు స్పీచెస్ ఉంటుంది. అదేవిధంగా రేపు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో యోగాభ్యాస కార్యక్రమము, యోగా గురువులందరూ కూడా పాల్గొంటారు. మొత్తం మీద సాగర్ తీరం చూడొచ్చు ఎంత ఆహ్లాదంగా కనిపిస్తున్నదో. దీనికి సంబంధించి భద్రత, మరోవైపు విశాఖ తాలూకా అందచందాలను చూపించే దిశగా మనం నేవీ వార్షిప్లు ఏవైతే ఉన్నాయో యుద్ధ నౌకలన్నీ కూడా సాగర తీరంలో ఇక్కడ నిలిచి ఉంచారు. ఏదైతే భారత అమ్ములపల్లిలో నిలిచి ఉన్నటువంటి నౌకాసేన తూర్పు నావికాదళం తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో ఉన్నట్టుగా ఇక్కడ మనం యుద్ధ నౌకలన్నింటిని కూడా స్పష్టంగా చూడొచ్చు. ఏది ఏమైనప్పుడు కూడాను ఈరోజు జరిగేటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కావడం జరిగింది. ఎక్కడ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమై అన్ని ఏర్పాట్లను దాదాపు నెల రోజుల నుంచి కూడాను ఒక ఎక్సర్సైజ్ లాగా చేస్తూ నెల రోజుల నుంచి కూడాను చాలా కష్టంగా వీళ్ళందరూ కూడాను ఎంతో శ్రమించి యోగాంధ్ర డేను సక్సెస్ చేసే రీతిలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ, మరోవైపు పోలీసు యంత్రాంగం కానీ, ఇంకో పక్క ప్రజాప్రతినిధులను కూడాను తమ శక్తి వంచన లేకుండా పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇది ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలాగా ఏదైతే భారతదేశంలో పుట్టినటువంటి ఈ యోగా ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో ఈరోజు ఉండబోతుందని చెప్పి 11వ అంతర్జాతీయ యోగా డే ఖచ్చితంగా ఒక మార్కుగా ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసేలాగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులందరూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాష్ట్ర 99 టీవీ వైజాగ్. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖలో గిరిజన